ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. సమ్మర్స్ వచ్చేసాయంటే మనందరికీ ఎంతో ఇష్టమైన మామిడికాయ పచ్చడి కంపల్సరీగా చేస్తాం కదా. నేను ఈరోజు మామిడికాయ పచ్చడి చేస్తున్నాను. దీనికి మీడియం సైజ్ మామిడికాయలు తీసుకొచ్చాను. వీటి పక్కా కొలతలతో ఎలా చేయాలో ఈరోజు చూద్దాం. ఈ మామిడికాయలని నీట్గా కడిగి శుభ్రంగా తుడిచిన తర్వాత ముక్కలుగా కోసుకోవాలి. మామిడికాయలని ఈ సైజ్ పీసెస్గా కోసుకున్నాం మేము. ఇప్పుడు వీటిని ఫస్ట్ ఏం చేయాలంటే, మీరు మార్కెట్కి వెళ్ళి మామిడికాయలు తీసుకొని ముక్కలుగా తీసుకొని వచ్చినప్పటికీ మీ ఎంబడి 1 లీటర్ వాటర్ బాటిల్, ఒక మంచి నాప్కిన్ తీసుకొని వెళ్ళండి, శుభ్రంగా ఉన్నది. కాయలు కడిగిన తర్వాత తుడిచినాక కొట్టియండి. కొట్టించి ఇంటికి తెచ్చుకుంటారు కదా. ఇంటికి తెచ్చిన తర్వాత వీటిని అసలు ఇంకా కడగడం లాంటివి చేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ మనం కడిగేసి కొట్టించాం కాబట్టి. ఈ ముక్కలని పొడి బట్టతోటి క్లీన్ చేయాలి. ఒకసారి ఇంటికి తీసుకొచ్చినాక పొడి క్లాత్ తోటి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే దీనిపైన ఈ జీడి ఉంటుంది కదా, ఇక్కడ ఒక లేయర్లా ఉంటుంది, దీన్ని కూడా తీసేసేయాలి. నాకు ఇట్లా చిన్నగా వచ్చింది, ఆల్రెడీ నేను తీసాను, జస్ట్ మీకు చూపిద్దామని చెప్పి తీస్తున్నాను. అది తీసేసేయాలి. ఇది ఇప్పుడు ఈ కాయలు ఉన్నాయి కదా, ఇది 1 kg వరకు వచ్చాయి. నాకు ఎన్ని కప్పులు వచ్చినాయో చూద్దాం. నేను నీట్గా క్లీన్గా తుడుచుకున్నాను, తడి లేకుండా. ఒక కప్ తీసుకుంటున్నాను, దాంతో కొలుచుకోవాలి. 2 3 4 4 కప్స్ అనుకున్నాం. ఇంకా ఇవి కొన్ని ఎక్స్ట్రా ఉన్నాయి. 4.5 కప్ వచ్చిందని ఇవి. వీటిని ఇప్పుడు నేను మార్నింగే ఏం చేశానంటే, రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా, ఇది 1 కప్పు 2 గంటలు ఎండలో పెట్టి తీసుకువచ్చాను. అలాగే ఆవాలను కూడా, దొడ్డు ఆవాలు 1/2 కప్ తీసుకొని వీటిని కూడా ఎండలో పెట్టి తీసుకువచ్చాను. ఇప్పుడు ఈ ఆవాలని సపరేట్గా పొడి చేసుకుంటాను. అలాగే ఈ క్రిస్టల్ సాల్ట్ ఉంది కదా, ఈ రాళ్ళు ఉప్పు ఉంది కదా, దీన్ని కూడా పొడి చేసుకోవాలి. మామూలు పొడి సాల్ట్ కూడా వాడచ్చు, కాకపోతే ఇది బాగుంటుంది. అయోడైజ్డ్ సాల్ట్ వాడితే టేస్ట్ కొంచెం చేంజ్ అవుతుందండి, అందుకనే క్రిస్టల్ సాల్ట్నే పొడి చేసుకొని వాడతారు పచ్చళ్ళలో. ఒక ప్యాన్లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మెంతులు వేసుకొని వేయించుకొని డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ కప్తో నేను కొలత లాగా వాడుకున్నాను కదా, దీంతో నేను మామిడికాయ ముక్కలు కూడా కొలిసినాను. వేరే ఉప్పు కారం కూడా దీంతో కొలిసిన కాబట్టి ఈ కప్ తోటే 2 కప్స్ నూనె పోసుకున్నాను నేను. నూనె కాగింది. కాగిన తర్వాత ఇందులోనే ఆవాలు, చిటపటలాడిన తర్వాత జీలకర్ర, 2 స్పూన్స్ ఆవాలు వేసాను, 2 స్పూన్స్ జీలకర్ర వేసాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. మొత్తం అది చిటపటలాడాలన్నమాట. ఆవాలు జీలకర్ర అప్పుడే అది మంచిగా వేగినట్లు మనకు స్మెల్ వచ్చేస్తూనే ఉంటుంది, తెలిసిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఈ నూనె కొంచెం చల్లారింది, అంత వేడి లేదు, కొంచెం చల్లారింది. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. నూనె గోరువెచ్చగా అయిన తర్వాత 1/2 కప్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్టులో ఉన్న తేమ పోవడానికే ఈ గోరువెచ్చని నూనెలో వేస్తాను. 1/2 స్పూన్ పసుపు వేస్తున్నాను. ఇందాక జీలకర్ర మెంతులు పొడి చేసి పెట్టుకున్నాను కదా, వేయించుకొని జీలకర్ర మెంతుల పొడి, వీటిలో ఉన్న తేమ పోవడానికి ఇందులో వేస్తాము. ఇప్పుడు ఇందులోనే మెత్తగా పొడి చేసి పెట్టుకున్న 1/2 కప్ ఆవ పొడిని వేసుకోవాలి. నూనె మరీ వేడిగా లేదు, మరీ చల్లగా కూడా కాలేదు. ఈ స్టేజ్లోనే ఇవన్నీ మసాలాలు కలుపుకోవాలి.
ఇప్పుడు ఇందులోనే 3/4 కప్పు రాళ్ళుప్పు పొడి చేసుకున్నాను కదా, అది యాడ్ చేసుకోవాలి. పర్ఫెక్ట్ కొలతలతో ఈ పచ్చడిని చేసి పెట్టుకుంటే సంవత్సరం అయినా పాడు కాకుండా ఉంటుంది ఇది. ఇప్పుడు ఇందులోనే ఒలిచిపెట్టుకున్న 1/4 కప్పు వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి. నూనె కంప్లీట్గా చల్లారలేదు, కొంచెం వేడి గోరెచ్చగా ఉంది. కంప్లీట్గా చల్లారిన తర్వాత మామిడికాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారింది. నూనె కన్సిస్టెన్సీ చూస్తుండ్రు కదా, మరి నూనె ఎక్కువ ఉండొద్దు, మరి అట్లా అని తక్కువ కూడా ఉండొద్దు, మీడియంగా ఉండాలి. ఇది చల్లారిన తర్వాత ఈ ముక్కలన్నీ ఇందులో వేసేయాలి. త్రీ డేస్ తర్వాత, 3 రోజుల తర్వాత నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు దీన్ని మంచిగా ముక్కలన్నిటికీ మసాలా అంతా పట్టేట్టు కలిపి ఒక గ్లాస్ కంటైనర్లో వేసుకోవాలి. ఈ ముక్కలన్నిటికీ ఈ సోయి పట్టేట్టుగా బాగా కలపాలి. కలిపిన తర్వాత ఒక గ్లాస్ కంటైనర్లోకి ఎత్తుకోవాలి. గ్లాస్ కంటైనర్స్లోకి పెట్టుకున్న తర్వాత ఎవ్వరు తగలకుండా ఓపెన్ చేసి టచ్ చేయకుండా ఒక 3 డేస్ పాటు ఒక పక్కన పెట్టేసేయాలి. వీటిని పెట్టి 3 రోజుల తర్వాత ఓపెన్ చేసి ఉప్పు కారం సరిపోయిందా లేదా, కారం అయితే సరిపోతుంది, ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోండి. ఒకవేళ సరిపోకపోతే ఉప్పు కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకా వాడుకోవచ్చు. మీరు ఇంకా 3 రోజుల తర్వాత నుంచి ఇంకా వాడుకోవచ్చు. ఒక్కసారి కలిపేసి తీసి పెట్టేస్తే సరిపోతుంది. సింపుల్గా అందరూ ఈజీగా చేసుకోవచ్చు ఈ మామిడికాయ పచ్చడి. ఇదేం అసలు పెద్ద కష్టమేం కాదండి. మీరందరూ కూడా డెఫినెట్గా ఈ రెసిపీ ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.